గత సంస్కరణల వల్లే 10లో ప్రభంజనం. ఇది ఇప్పుడు సాక్షి రాసుకొచ్చినటువంటి వార్త. 10వ తరగతి పరీక్షా ఫలితాలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మెరిశారు. వైఎస్ జగన్ పాలనలో చేపట్టిన విద్యా సంస్కరణలు నేడు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. నాడు నేడు కార్యక్రమం వల్ల సమకూరిన మౌలిక వసతుల వల్ల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. పేదింటి బిడ్డలు వెలుగులు విరజిమ్మారు. 2014-19 మధ్య రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల అంటే అందరికీ చిన్న చూపే. చిన్నపాటి వర్షానికే కార్యభవనాలు కుక్కల పందులతో పాఠశాల ప్రాంగణాలు తెల్లగా మారిపోయిన బ్లాక్ బోర్డు చివరికి చాక్ పీసులకు కొడితే పిల్లలకి బెంచులు ఉండవు, అయ్యవార్లకి కుర్చీలు ఉండవు, పిల్లలకు కనీసం తాగడానికి మంచినీరు దొరికేది కాదు. అట్లాంటి దుస్థితిలో ఉన్న పాఠశాలని 19-24 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా మార్చేసి ఇదివరకు ఎన్నడూ లేని విధంగా వేల కోట్ల రూపాయలతో నాడు నేడు కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చింది. ఇంతవరకు కరెక్టే. అదే సందర్భంలో 10th లో 600 మార్కులకు గాను 595 మార్కులతో టాపర్గా నిలిచినటువంటి వాళ్ళు వీళ్ళకి సంబంధించిన అన్ని పెడుతూ ఇదంతా జగన్ వల్లనే అన్నటువంటిది రాసుకొచ్చారన్నమాట. సరే, అది ఆ పిల్లలు చెప్పారు కొంతమందిది. ఇట్లాగా ఓవరాల్గా చూస్తే పాఠశాలల్లో నాడు నేడు కింద సంస్కరణ తీసుకొచ్చినటువంటి చరిత్ర ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అద్భుతమైనటువంటి ప్రయత్నం చేశాడు, హర్షించదగింది. అదే సందర్భంలో లోకేష్ వచ్చాక ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ పాస్ పెరిగింది, మార్కులు పెరిగినాయి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాళ్ళకి మంచి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అది లోకేష్కి కూడా క్రెడిట్ ఇవ్వాలి. లోకేష్ క్రెడిట్ లేదు అని చెప్పకుండా ఇప్పుడు ఇవాళ సాధించింది మా క్రెడిట్ అని చెప్తున్నారు. బట్ లోకేష్ టైంలో పాస్ అయ్యారు ఆ స్థాయిలో.